అందరికీ నమస్కారము. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. మేము కానీ సంతోషంగా ఉన్నాము. అక్క ఏంది తిలకం చూపిస్తుంది అనుకుంటారు. నేను పీరియడ్ టైంలో భగవంతునికి ఎప్పుడు కుంకుమ అనేది భగవంతునికి సమర్పించిందే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ తిలకం అనేది పెట్టుకుంటా. నుదుటిన పెట్టుకుంటే కానీ మనకు ఇంట్లో ఎవరన్నా అని బయటికి పోయే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేసి నాకు పెద్దలు చెప్పినారు. నేను ఆ విధంగా వచ్చేసి పీరియడ్ టైంలో వచ్చేసేసి ఈ తిలకమును నుదుటనగానే అదే తిలకమే పెట్టుకుంటాను. ఆ విధంగా పెట్టుకుంటాను. ఇంకా మొత్తం అన్ని పనులన్నీ అయిపోయినాయి. పీరియడ్ టైంలో వచ్చేసి యోగా చేయను, ధ్యానం చేసుకుంటాను. ఇంకా బ్యాక్ పెయిన్ అన్నీ కడుపు నొప్పి అంతా ఉంటుంది కదా లైట్గా, అందువల్ల నేను యోగా అనేది చేయను. 3 days ఒకటి చేయను అంతే, తర్వాత మళ్ళీ చేసుకుంటాను. అందులోనే గోమాత వచ్చేసింది. మా వారు వచ్చేసేసి ఇంకా అరటిపండు ఉంటే పెట్టినారు. పెట్టి పోమ్మ మళ్ళీ రేపు రాపో అని మా వారే చెప్తున్నారు. ఇంక నేను కనపడలేదనో ఏమో, ఇంకా ఆడే ఉంది. ఇంక పో అంటే పోయింది. చూడండి, మనం ఉంటే గుమ్మాలు మనము ముగ్గేయడం వల్ల ఎంత అందంగా ఉంటాయో. 1 రోజు 2 రోజులు ఒక్కటి వేయము. ఇంకా అన్నపూర్ణేశ్వరికి కానీ 5 రోజులు నైవేద్యం ఏం పెట్టాము, ఊరికే చేసుకొని తింటాం మేము ఇంట్లో. కానీ ఇది వచ్చేసి రైస్ కడిగి పెట్టినాను. కొన్ని విషయాలు చెప్తాను నేను. రైస్ కడిగి పెట్టింటాం కదా, ఫస్ట్ టైం రైస్ కడుగుతానే వంచేసిన తర్వాత సెకండ్ టైం రైస్ కడుగుతామే ఆ నీళ్ళు గిన్నెలే కొంచుకొని ఇప్పుడు వచ్చేసి ఎండలకు వచ్చేసి చెమటకాయలని దురదలని వస్తుంటాయి చూడండి. అప్పుడు వచ్చేసి పూర్వీకులు వచ్చేసి ఆ విధంగా బియ్యం కడుగు నీళ్ళతో ఒళ్ళంతా ఇట్లా రుద్దేది పోసేది ఫస్ట్ చేస్తారంట. అవి కొంచెం అణుగుతాయంట. ఎవరికన్నా పౌడరు మనకు అనుకూలం లేదన్నప్పుడు అది కానీ వాడచ్చు చూడండి. ఇప్పుడు మీకు రైస్ నేను టయానికి కడిగింటి కాబట్టి చూపిస్తాను. ఇంకా మనము మజ్జిగ చారు, మసాలా మజ్జిగ చారు ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తాను. ఈరోజు ఉదయాన్నే వర్షంగానే వచ్చింది. వాతావరణం అంతా చాలా చల్లగా అయింది. ఈ కడాయి ఇది పెనుం అనేది మట్టి ఇది కడాయి అనేది కొన్నా కదా నేను, ముందు పాత వీడియోలు చూసిండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది వచ్చేసి చపాతీలకు పుల్కాలకు ఏమిటికి కాదు, ఓన్లీ వచ్చేసి 50 రూపాయలు తగ్గట్టుగానే పనిచేస్తుంది. ఇది ఓన్లీ ఇట్లా డ్రై రోస్ట్ చేసుకునేకి ఒక 2-3 ఉంటారు చూడండి. 4 ఉండే వాళ్ళకైనా కానీ ఇట్లా కొంచెం అప్పటికప్పుడు వేయించుకోవడానికి తరం అవుతుంది అంతే. నాకైతే ఈ విధంగా యూజ్ అవుతుంది. ఎవరు తెచ్చుకోవద్దండి. నేనైతే ఈ విధంగా ఈ పెను మీకేమన్నా వేరే విధంగా ఏమన్నా ఉపయోగపడుతుందేమో వేరే వాళ్ళకి తెలియదు, కానీ నాకైతే ఈ విధంగా ఒక్కటి ఉపయోగపడుతుంది. అందుకు నేను చెప్తాను. దాంట్లో వచ్చేసి ఫస్ట్ స్టవ్ వెలిగించి అది మట్టిది కడాయి పెట్టినాను పెనుము. ఆ పెనుములో వచ్చేసి కరేపాకు, కొన్ని బియ్యము, మెంతులు, మిరియాలు, ధనియాలు అన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న. మజ్జిగ చారు కలపడానికి వచ్చేసేసి ఇది మట్టి పాత్ర వచ్చేసేసి కడిగిన. ఎప్పుడు మనం చేయాలన్నా మట్టి పాత్రలు శుభ్రం చేసుకోవాలా. అవన్నీ వచ్చేసి రోట్లో బాగా దంచుదామనేసేసి రోట్లో వేసినాను. ఆ విధంగా రాకలు తీసుకొని దంచుతాను. ఇంకా వచ్చేసి పచ్చి ఆనియన్స్ కానీ కట్ చేసుకోవాలా. 3 వచ్చేసేసి మళ్ళీ పచ్చిమిర్చి, ఎవరు కారం తగ్గట్టు వాళ్ళు, రాళ్ళుప్పు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 3, కొంచెం చిన్న ముక్క అల్లము, ఎక్కువ వేయకూడదు అల్లము, చిన్న ముక్క వేయాల. అన్నీ బాగా అవన్నీ పౌడరు అవన్నీ దంచుకున్న తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచల్లా. ఆ విధంగా దంచుకున్న. ఎండాకాలం వచ్చి చాలా చల్లగా ఉంటుంది. అవ్వకు కానీ కొంచెం వేడి ఎక్కువైంది. అవ్వకు కడుపున వస్తుందని అనింది. హాస్పిటల్కి కానీ వెళ్ళొచ్చింది. ఇంకా మా వారు వచ్చేసి మజ్జిగ చారు పెట్టేయి, నైట్ది కాకరకాయ తాలింపు ఉంది, తినేద్దాంలే అనేసి అన్నాడు మా వారు. సరేలే అనేసి ఇంక ఎట్లో మన పొల్లు ఉంటాయి కదా అన్నీ అనేసి నేను చేసిన. నైట్కి వేరే ఏదన్నా చేసుకున్నాంలే అని అనుకున్నాము. ఇంకా ఇవి సరేలే అన్నీ చేసేస్తాలేండి అన్న. మజ్జిగ వచ్చేసి ఒక గిన్నెలో వేసుకొని మనం చిలకడం వల్ల పైనుండి కొంతమందికి వెన్న పూస మజ్జిగ చారులో కనిపించిన, మజ్జిగలో కానీ పాలల్లో కానీ మీగడ కనిపించినా తినరు. ఒకవేళ ఇట్లా అని అనుకుండే వాళ్ళకి వచ్చేసేసి మనం మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసుకున్నాం అనుకో, జ్యూస్ జార్ ఉంటుంది చూడండి, దాంట్లో గ్రైండ్ చేసుకుంటేనా బాగా వస్తుంది. ఒకవేళ పైన ఇంకా మీగడ వచ్చిందనుకో
వడేస్తాం చూడండి, జ్యూస్ వడేస్తామే, దాన్ని వడేసినా కానీ బాగా వస్తుంది. నేను వచ్చేసి మా ముగ్గురికి కలిసి మజ్జిగ చారు చేస్తా ఉండేది, నాకు అవ్వకు మా వారికి. ఎన్ని వాటర్ కావాలో అన్నీ వచ్చేసి చిలకడం కన్నా ఈ మిక్సీ పట్టడంలో ఇంకా బాగా నీళ్ళగా అసలు ఎక్కడే కానీ ఏది లేకుండా పలుకులు ఆ పెరుగులో అట్లంతా ఉంటాయి చూడండి, దాంట్లో లేకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మనం గ్రైండ్ చేసినామనుకో బాగుంటుంది. ఇంకా వచ్చేసేసి ఇంకా ఈ అన్నం చూపిస్తాను చూడండి. నైట్ టైం వచ్చి దక్షిణ ఎక్కడన్నా కానీ మనం వంటింట్లో దక్షిణాన వచ్చేసి మన ఇంట్లో ఏం మిగిలింటే అది లేదనుకో కొంచెం రైస్ కానీ అది పెట్టడం వల్ల పెద్దలు వచ్చి తింటారంట. అట్లా పెడితే చాలా మంచిదంట మన ఇంట్లో. ఇట్లాంటివన్నీ చిన్నవన్నీ మనం పాటించేకి అవుతుంది కాబట్టి నేను పాటిస్తాను. ఏమన్నా మీకు వీలవుతుందేమో అని పాటిస్తారేమో అనేసి నేను చెప్పిన. ఇప్పుడు టయానికి అక్కడ ఉంది కాబట్టేసి అది ఉదయాన్నే ఒక్కొక్కసారి మేము తింటాము, ఒక్కొక్కసారి ఆవుకు పెడతాము, ఒక్కొక్కసారి కుక్కలు వస్తాయి కదా కుక్కలకు పెడతాము, ఏదో ఒక రూపం మటుకు తింటాము, వేస్ట్గా పడేయము. ఆ విధంగా చేస్తాము. ఇంకా మజ్జిగ అంతా చిలికినా కదా దాంట్లో మిక్సీలో పట్టినా కదా అదంతా ఈ కుండలోకి వేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి దాంట్లోకి ఏమేమి వేస్తానో చూడండి. ఫస్ట్ వచ్చేసేసి ఇంకా స్టవ్ వెలిగించేసేసి ఫస్ట్ స్టవ్ మీద మూకడు పెట్టేస్తాను. చిన్నది ఇనుపకాయ, అది వచ్చేసి నేను ఇట్లా తిరగవాత అంటాం మేము, పోపు అంటారు తిరగవాత అంటారు కదా, మేమైతే తిరగవాతే అనేది మా సైడు. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసేసి మనం పోపు దినుసులు ఏమేమి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు కదా. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడి ఎక్కుతానే కొంచెం ఆవాలు వేసిన తర్వాత చిటపట అనిన తర్వాతే జీలకర్ర వేయాలంట ఎప్పుడే కానీ. ఆవాలు చిటపట అనకనే వేస్తేనా వేరే పోపు వేస్తేనా అవి అనేది చేదు వస్తుందంట. బాగా స్మెల్ అనేది దాంట్లో నుంచి బాగా పగలడం వల్ల ఆవాలు బాగా మంచిదని చెప్తారు. అందుకు నేను కానీ ఆవాలు ఫస్ట్ వేగిన తర్వాత జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఒక్క ఎండుమిర్చి, మనకు మొన్న పండు మిరపకాయలు తెచ్చుకుంటే అవన్నీ ఎండినాయి, ఒక్క మిరపకాయ వేస్తేనే ఎంత పొడుగు ఉందో తిరగవాతలకు బాగుంది నాకైతే. అవి ఒకటి వేస్తాను. ఒక పచ్చిమిర్చి వచ్చేసి దాంట్లోకి దంచేసేసినాం కదా, ఇంకా అవన్నీ ఏగే లోపల వచ్చేసి కొత్తిమీర, ఆనియన్ అన్నీ వచ్చేసి మజ్జిగలే కలిపేస్తాను. ఈ మజ్జిగ చారు అనేది మసాలా మజ్జిగ చారు. ఇది ఎవరు చెప్పినారంటేనా మా అమ్మకి చెప్పింది. మా అమ్మ చేస్తా అంటే నేను చూసినాను. అందుకు నాకు ఆ విధంగా మా అమ్మమ్మ వాళ్ళది ఇది మజ్జిగ చారు నాకు 4-5 రకాలు వస్తాయి. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే విధానము. నేను కానీ మీకు చూపిస్తా ఉండేది. మా అమ్మమ్మ కానీ లేదు, చనిపోయింది. ఇప్పుడు మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసింది నేను చేస్తాను. ఇంకా మా పిల్లలు ఏమో చెప్పలేము, వాళ్ళు మగపిల్లలు కాబట్టి వాళ్ళు వచ్చే కోడన్లు ఎట్లా వస్తారో తెలియదు కదా మందంక, మనం అంతవరకే. ఇంక ఈ విధంగా ఆ మసాలా అంతా వచ్చేసి పోపు వేగుతానే 1 నిమిషం ఆల్రెడీ డ్రై రోస్ట్ అయ్యింది కాబట్టి ఊరికే అట్లా వేసేసి కొంచెం పసుపు వేసేసి అట్లా అనేసేసి ఇంకా ఒకసారి మళ్ళీ గరిటె తీసుకొని ఒకసారి అంతా కలిసి ఆయిల్ నేను చాలా తక్కువ వేసుకుంటా కదా అందుకు కనపడడం లేదు. మీరు ఆయిల్ ఇంకా కొంచెం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. ఏమీ హెల్త్ పరంగా ఏమి ఇబ్బందులు లేని వాళ్ళు ఆయిల్ అన్నీ తినచ్చు అని అనుకుంటా నేను. కానీ ఆయిల్ తగ్గించుకుంటేనే మేలు, లేవనేసి అనేక లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఎప్పుడు ఏమొస్తాయో మనకు తెలీదు. అందుకు నేను చెప్తాను ఆయిల్ అనేది మనం చాలా తక్కువ తీసుకున్నాము. ఇంకా రైస్ కానీ పెట్టేస్తాను. ఇంకా మజ్జిగ చారు అయిపోతే ఇంకా కాకరకాయ తాలింపు ఉంది. ఈరోజు ఉదయాన్నే వచ్చేసేసి మా వారు కానీ ఏం తినలా, రాగి జావ చేసింటే అదే మా వారు కానీ నేను అదే తాగినాము, ఇద్దరం తాగినాము. తొందరగా 12కి చేసేస్తే తినేసి వెళ్తారులే మా ఆయన అనేసి చేసేసినాను. ఇంకో ఈ విధంగా పోపు అంతే, మసాలా మజ్జిగ చారు ఇది. ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. బాగా చేసి పెట్టండి, బాగా తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ ఎండల కాలం ఇట్లాంటివన్నీ రసము, మజ్జిగ చారు, నీళ్ళగా సాంబారు అట్లా ఇది
మళ్ళీ వచ్చేసి బ్యాళ్ళతో రసము అట్లాంటివన్నీ నీళ్ళగా చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యంగా బాగుంటామనేసి నేను అనుకుంటాను. ఇంకా వచ్చేసి శ్రీరామనవమి వస్తుంది కదా, ఇంకా మాకు వచ్చేసి శ్రీరామనవమి రోజు చేసుకోను, తర్వాత రోజు చేసుకుంటాను నేను. మా వారైతే దేవాలయానికి వెళ్తారు, నాకు ఆ రోజు 4 days అవుతాయి కాబట్టి ఇంకా అవ్వకి ఇచ్చేసి వద్దామనేసి గిన్నె తీసుకుంటాను. ఫస్ట్ అవ్వకి ఇచ్చేసి వచ్చిన తర్వాత అన్నీ కర్రీస్ అన్నీ వేసి ఇచ్చేసి వస్తాడు మా వారు. ఇచ్చేసి ఇంకా మా వారు తినేసి వెళ్తాడు, నేను ఇద్దరం కలిసి తినేసినాంలేండి. ఈరోజు తొందరగానే ఇంకా అయిపోయింది, తినేసినాము. ఈరోజు ఇదిగో రైసు, మజ్జిగ చారు, కాకరకాయ వేపుడు, అది వచ్చేసి మునగాకు పొడి, అది వచ్చేసి నెయ్యి, మళ్ళీ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, మునగాకు, కరివేపాకు పొడి అన్నీ కలిపిండే మిక్స్డ్ పొడి ఉంది. ఇంకా మజ్జిగ చారు ఉంది కాబట్టి పెరుగేం వేసుకోవాలా, మజ్జిగ చారుతోనే కడుపు నిండా తినేసినాము. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.